మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? విన్నారా? ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టి? ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం, సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. అంటే బీసీఈ, ఏసీఈ, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. మీకందరూ ప్రపంచ చరిత్ర గురించి గానీ దేశ చరిత్ర గురించి గానీ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం చర్చించుకో. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం చర్చించుకో. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు కాలమానాన్ని యేసు ప్రభువుతోనే చేస్తున్నారంటే అది యేసు ప్రభువుకుంటే ప్రత్యేకత అని చెప్పడని మీకు తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దక్కలేదు ఈ గౌరవం ఆయనకే దక్కిందంటే అది ఒక నమ్మకం, పవిత్రమైన వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.